నువ్వు చాలా నవ్వుతావు. तुम बहुत तुम हंसते हो। बहुत हंसते हो। తుమ్ బహుత్ హస్తే హో. तुम बहुत हंसते हो। తుమ్ బహుత్ హస్తే హో. మేము సినిమా చూస్తాం. हम सिनेमा देखते हैं। హమ్ हम మేము ఫిల్మ్ फिल्म సినిమా ఓకే దేఖ్తే देखते హై. हैं। హమ్ ఫిల్మ్ దేఖ్తే హై అంటే మేము సినిమా చూస్తాము. हम फिल्म देखते हैं। అతను ఆలస్యంగా వచ్చేవాడు. वह देर से आता है। వెహ్ వచ్చేవాడు वह అతడు. था आता था। వెహ్ అతడు ఓకే దేర్ देर సే से ఆలస్యంగా వచ్చేవాడు. ఆతా आता థా. था। ఆతా థా వచ్చేవాడు. ఓకే వ దేర్ సే ఆతా థా అంటే అతను ఆలస్యంగా వచ్చేవాడు. वह देर से आता था। నువ్వు ఎప్పుడు నిజం చెబుతావు. तुम हमेशा तुम हमेशा सच बोलता है। तुम ओके हमेशा तुम तुम सच హమేషా हमेशा सच సచ్ सच बोलता है। కరెక్ట్గా చెప్పండి. నువ్వు ఎప్పుడు నిజం చెప్పు. तुम हमेशा सच बोलते हो। बोलते హో. हो। తుమ్ వచ్చింది కాబట్టి బోల్తే హో రావాలి. తుమ్ హమేషా సచ్ బోల్తే హో. నువ్వు ఎప్పుడు నిజం చెప్తావు. నిజం చెప్తావు. तुम हमेशा सच बोलते हो। వెల్ డన్. అతను ఆలస్యంగా నిద్రపోతాడు. అతను ఆలస్యంగా నిద్రపోతాడు. वह देर से सोता है। होता है। వహ్ అతడు देर దేర్ సే से ఆలస్యంగా ఓకే సోతా सोता హై నిద్రపోతాడు. వ దేర్ సే సోతా హై అంటే అతను ఆలస్యంగా నిద్రపోతాడు. వ దేర్ సే సోతా హై అతను ఆలస్యంగా నిద్రపోతాడు. वह देर से सोता है। ఓకే ఆమె పాలు త్రాగుతుంది. वह दूध पीती है। ఓకే వహ్ वह दूध दूध पीती पीती है. है। వహ్ ఆమె దూద్ పాలు పీతి హై త్రాగుతుంది. ఓ దూద్ పీతి హై वह ఆమె పాలు दूध త్రాగుతుంది. पीती है। పిల్లాడు చాలా ఏడుస్తాడు. बच्चा बहुत रोता है। ఓకే బచ్చా పిల్లవాడు बच्चा బహుత్ बहुत చాలా రోతా रोता హై. है। బచ్చా బహుత్ రోతా హై పిల్లవాడు చాలా ఏడుస్తాడు. बच्चा बहुत रोता है। అతను చాలా నిద్రపోయేవాడు. वह वह बहुत सोता वह था। सोता था। బహుత్ बहुत సోతా सोता థా. था। వహ్ అతడు బహుత్ చాలా సోతా థా నిద్రపోయేవాడు. वह बहुत सोता था। మేము క్రికెట్ ఆడేవాళ్ళం. हम क्रिकेट खेलते थे। खेलते थे। వెరీ గుడ్. హమ్ हम మేము క్రికెట్ क्रिकेट క్రికెట్ ఖేల్తే खेलते థే. थे। హమ్ క్రికెట్ ఖేల్తే థే మేము క్రికెట్ ఆడేవాళ్ళం. हम क्रिकेट खेलते थे। నేను వేగంగా నడిచేవాడిని. मैं मैं तेज मैं మే తేజ్ तेज मैं तेज तेज चलता था। चलाता था। चलता था और चलती थी। चलता చల్తా థా था। లేదా నడిచేవాడిని అని పుల్లింగ్ ఉంది కాబట్టి చల్తా థా. ఓకే లేడీ అయితే చల్తీ థీ. నడిచేదానిని అంటే చల్తీ థీ. మే తేజ్ చల్తీ థీ నేను వేగంగా నడిచేదాన్ని. మే తేజ్ చల్తా థా అనే వేగంగా నడిచేవాడిని. मैं तेज चलता था। ఆమె ఇల్లు శుభ్రం చేస్తుంది. वह घर साफ करती है। వహ్ वह ఆమె ఘర్ घर ఇల్లు సాఫ్ साफ కర్తీ साफ है। కర్తీ హై. వహ్ ఆమె ఘర్ ఇల్లు సాఫ్ శుభ్రము కర్తీ హై చేస్తుంది. वह घर साफ करती है। మేము సినిమా చూస్తాము. हम सिनेमा फिल्म देखते हैं। హమ్ మేము ఫిల్మ్ फिल्म సినిమా దేఖ్తే देखते హై. हैं। ఓకే హమ్ మేము ఫిల్మ్ సినిమా దేఖ్తే హై చూస్తాము. हम फिल्म देखते हैं। నేను అందరికీ సాయం చేస్తాను. मैं सबकी मदद करता हूँ। मैं వెరీ గుడ్. మై నేను सबकी సబ్కి మదద్ అంటాం. మదద్ మదద్ వచ్చినప్పుడు కీ యూజ్ చేయాలి. ఓకే అందరికీ అన్నప్పుడు కో రాదనమాట. ఇక్కడ ఏమవుతుంది సబ్కి వస్తుంది. సబ్కి మదద్ కర్తా करता హూ. లేడీ అయితే కర్తీ హూ. కర్తీ హూ. मैं सबकी मदद करता हूँ। వాళ్ళు నగరంలో ఉంటారు. वे शहर में रहते वे हैं। వే शहर షహర్ మే में రహతే रहते హై. हैं। వే షహర్ మే రహతే హై అంటే అర్థం ఏంటి? వాళ్ళు वे शहर में रहते हैं। నగరంలో ఉంటారు. నేను ప్రతిరోజు పార్కుకి వెళ్తాను. रोज पार्क जाता मैं है। रोज पार्क నేను రోజు रोज రోజు పార్క్ पार्क जाता हूँ। जाता हूँ. हूँ। मैं रोज पार्क जाता हूँ. నేను मैं రోజు ప్రతిరోజు పార్క్ जाता हूँ వెళ్తాను. मैं रोज पार्क जाता हूँ. मैं रोज पार्क जाता हूँ। సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. सूरज सूरज पूर्व निकलता है। వెరీ గుడ్. ఓకే సూరజ్ సూర్యుడు सूरज పూర్వ్ पूर्व పూర్వ్ అంటే తూర్పు అనమాట. ఓకే
పూర్వ నికల్తా హై. నికలతా. నికల్నా అంటే బయటికి రావడం. నికల్నా అంటే బయటికి రావడం. ఎక్కడి నుంచైనా బయటికి రావడం నికల్నా అంటాం. ఉదయించడం. ఓకే, దీన్నే ఉగ్న అని కూడా చెప్తారన్నమాట. ఉగ్న అంటే ఉదయించడం, మొలకెత్తడం అనే విషయాన్ని చెప్పడానికి ఉగ్న అని కూడా చెప్తారన్నమాట. సూరజ్ పూర్వ ఉగ్తా హై. ఓకే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. सूरज पूर्व में निकलता है। ఓకే, పూర్వమే నికల్తా హై. ఓకే, అంటే తూర్పున అని చెప్పడానికి అక్కడ మే యూజ్ చేస్తాం. ఓకే, పూర్వమే. వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు. वह सवाल पूछते वे सवाल पूछते सवाल पूछते थे थे। వే సవాల్ పూछते थे. ఓకే, వాళ్ళు ప్రశ్నలు అడిగేవారు. वे सवाल पूछते थे। ఆమె పాలు త్రాగుతుంది. वह दूध पीती है है। वह వహ్ దూద్ दूध పీతి पीती హై. है। वह दूध पीती है। సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. सूरज पूर्व में सूरज निकलता है సూరజ్ पूर्व పూర్వ మే में నికల్తా निकलता హై. है। सूरज पूर्व में निकलता है। నేను ప్రతిరోజు సాధన చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. मैं रोज रोज अभ्यास करता अभ्यास करती हूँ। रोज मैं रोज अभ्यास करता हूँ करती हूँ. हूँ। జంట అయితే కర్తా హూ, లేడీ అయితే కర్తీ హూ. అభ్యాస్ అంటే సాధన. నేను ప్రతిరోజు అభ్యాస్ కర్తా హూ. मैं रोज అతను ప్రతిరోజు ఏడ్చేవాడు. वह रोज रोता वह था। వహ్ रोज రోతా रोता థా. था। ఏడ్చేవాడు. వహ్ రోజ్ రోతా థా. అతను రోజు ఏడ్చేవాడు. वह रोज रोता था। ఆమెను అర్థం చేసుకునేది. वह मुझे समझती थी मुझे थी। समझती थी। వహ్ ముజే సమజ్తీ థీ. ఆమె నన్ను అర్థం చేసుకునేది. వహ్ ముజే సమజ్తీ థీ. ఆమె నన్ను అర్థం చేసుకునేది. वह मुझे समझती थी। మా నాన్నగారు తిట్టేవారు. मेरे पिता मेरे डांटते थे। पिता डांटते थे। మేరే పితా డాట్తే థే. మేరే పితా మా నాన్నగారు డాట్తే థే తిట్టేవారు. డాట్నా అంటే తిట్టడం, పీట్నా అంటే కొట్టడం. ఓకే, मेरे पिता डांटते थे। వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. वे यहाँ नहीं रहते थे వాళ్ళు ఇక్కడ यहाँ రహతే रहते థే थे। ఉండేవాళ్ళు. వే యహా రహతే థే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. చూడండి, నేను మీ గ్రూప్లో యాక్చువల్గా చాలా ఇలాంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను. ఓకే, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్తో, అంటే అలాంగ్ విత్ పిక్చర్స్, వాటితో చాలా క్లియర్గా నైట్ డిజైన్ చేసి పంపించాను మీకు. 1 సెకండ్, మీరు చూసే ఉంటారు. ట్యూషన్ సార్ పీడిఎఫ్ పంపించారు। పీడిఎఫ్ పంపించాను. చూడండి, నేను ప్రతిరోజు పాలు త్రాగుతాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? మే హర్ దిన్ దూద్ పీతా హూ. అదే నేను ఇంతకుముందు పాలు త్రాగేవాడిని అంటే మే హర్ రోజు దూద్ పీతా థా. ఓకే, నువ్వు ప్రతిరోజు పాటలు పాడతావు. తుమ్ హర్ రోజు గానే గాతీ హై. నువ్వు ప్రతిరోజు పాటలు పాడతావు. నువ్వు ప్రతిరోజు పాటలు పాడేదానివి. తు హర్ రోజ్ గానే గాతీ థీ. తు హర్ దిన్ గానే గాతీ హై. తు హర్ రోజ్ గానే గాతీ థీ. మీరు పార్క్లో ఆడతారు. తుమ్ పార్క్ మే కేల్తే హో. అంటే మీరు అన్నప్పుడు అక్కడ అందరూ చిన్నవాళ్ళు అనమాట. అందు గురించి తుమ్ పార్క్ మే కేల్తే హో. ఓకే, అదే మీరు ప్రతిరోజు పార్క్లో ఆడేవారు. తుమ్ పార్క్ మే కేల్తే థే. నెక్స్ట్ మేము స్కూల్కి నడిచి వెళ్తాము. హమ్ స్కూల్ పైదల్ జాతే హై. పైదల్ జానా అంటే నడిచి వెళ్ళడం. పైదల్ జాతే హై. అదే మేము స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం అంటే హమ్ స్కూల్ పైదల్ జాతే థే. ఇక రాముడు రోజు పుస్తకాలు చదువుతాడు. రామ్ రోజు కితాబే పడతా హై. రామ్ రోజు పుస్తకాలు చదివేవాడు. రామ్ రోజు కితాబే పడతా థా. నెక్స్ట్, సీత ఉదయం 6 గంటలు లేస్తుంది. సీత సుబే 6 బజే ఉఠ్తీ హై. ఓకే, సీత ఉదయం 6 గంటలు లేచేది. సీత సుబే 6 బజే ఉఠ్తీ థీ. ఓకే, మీరు ఆఫీస్కి బస్సులో వెళ్తారు. ఆప్ ఆఫీస్ బస్సే జాతే హై. ఓకే, మీరు ఆఫీస్కి బస్సులో వెళ్ళేవారు. ఆప్ ఆఫీస్ బస్సే జాతే థే. పిల్లలు ఆదివారం సినిమా చూస్తారు. బచ్చే రవివార్ కో ఫిల్మ్ దేఖ్తే హై. ఓకే, బచ్చే రవివార్ కో ఫిల్మ్ దేఖ్తే హై. పిల్లలు ఆదివారం సినిమా చూసేవాళ్ళు ఇంతకుముందు. ఓకే, బచ్చే రవివార్ ఫిల్మ్ దేఖ్తే థే చూసేవారు. మోహన్ రాత్రి 10 గంటలకు పడుకుంటాడు. మోహన్ రాత్ 10 బజే సోతా హై. ఓకే, మోహన్ రాత్రి 10 గంటలకు పడుకునేవాడు. మోహన్ రాత్ 10 బజే సోతా థా. గీత బాగా వంట చేస్తుంది. గీత ఖానా అచ్చా బనాతీ హై. చూసారా, ఇక్కడ ఏమొచ్చింది? అచ్చా వచ్చింది. ఇక్కడ గీత స్త్రీలింగ్ అయినా కూడా అచ్చా ఎందుకు వచ్చింది అంటే వంట గురించి మాట్లాడుతున్నాం. అక్కడ వంట చేయడం గురించి మాట్లాడుతున్నాం తప్ప గీత గురించి కాదనమాట. కాబట్టి
అచ్చా బనాతీ హై అంటాం. అదే గీత వంట చేసేది, బాగా వంట చేసేది. గీత ఖానా అచ్చా బనాతీ థీ చేసేది, ఇంతకుముందు చేసేది. ఓకే. అంకిత్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాడు. అంకిత్ హర్ రోజ్ అఖ్బార్ పడతా హై. అదే అంకిత్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేవాడు. అంకిత్ హర్ రోజ్ అఖ్బార్ పడతా థా. రేఖ టీ త్రాగుతుంది. రేఖ చాయ్ పీతీ హై. అదే రేఖ టీ త్రాగేది అంటే రేఖ చాయ్ పీతీ థీ. ఓకే. అమ్మాయిలు కలిసి భోజనం చేస్తారు. లడ్కియా సాత్ మే ఖానా ఖాతీ హై. అదే అమ్మాయిలు కలిసి భోజనం చేసేవాళ్ళు. లడ్కియా సాత్ మే ఖానా ఖాతీ థీ. నాన్న సైకిల్ మీద వెళతారు. పాప సైకిల్ పర్ జాతే హై. నాన్న సైకిల్ మీద వెళ్ళేవాడు లేదా వెళ్ళేవారు. పాప సైకిల్ పర్ జాతే థే. అమ్మ పిల్లలకు పాఠాలు చెప్తుంది. అమ్మ హిందీలో కూడా అమ్మ అనొచ్చు అనమాట. అమ్మని అమ్మ అనొచ్చు. ఓకే. అమ్మ అంటారు కొన్ని ఏరియాస్లో. లేదు మా. ఓకే. మా బచ్చోంకో పడాతీ హై. అమ్మ పిల్లలకు పాఠం చెప్తుంది. ఓకే. అమ్మ పిల్లలకు పాఠం చెప్పేది. మా బచ్చోంకో చూసారా, బచ్చే ప్లస్కో బచ్చోంకో అవుతుంది అనమాట. బచ్చోంకో పడాతీ థీ బోధించేది. అతను క్రికెట్ ఆడతాడు. వహ రోజు క్రికెట్ ఖేల్తా థా. ఓకే. ఆమె రోజు యోగా చేస్తుంది. ఆమె ఉదయం యోగా చేస్తుంది. ఓ సుబహ్ యోగా కర్తీ హై. ఆమె ఉదయం యోగా చేసేది. వహ సుబహ్ యోగా కర్తీ థీ. వాళ్ళు సాయంత్రం నడుస్తారు. వే షామ్కో టహల్తే హై. ఓకే. వాళ్ళు సాయంత్రం నడిచేవారు. వే షామ్కో టహల్తే థే. అతను ఆఫీస్లో కంప్యూటర్ వాడతాడు. ఆఫీస్ మే కంప్యూటర్ చలాతా హై. చలానా అంటే నడపడం అనమాట. ఏదైనా నడపడం, వాడడం, ఆపరేట్ చేయడం, ఇలాంటి వాటికి చలానా అంటాం. చలనా అంటే మనం నడవడం. మీరు కొన్నిసార్లు ఏం చేస్తారంటే సునానా, చలానా వీటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. అది ప్రేరణార్థ క్రియలు అనమాట. అవి చాలా క్లియర్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ లేకపోతే అర్థం మారిపోద్ది అనమాట. ఓకే. కంప్యూటర్ చల్తా హై అన్నారనుకోండి, కంప్యూటర్ నడుస్తాడని అర్థం వచ్చేస్తుంది. నడవడం ఏంటి? ఓకే. ఆఫీస్ మే కంప్యూటర్ చలాతా హై అనాలి. ఓకేనా. చలాతా హై కంప్యూటర్ నడుపుతాడు. అదే నడుపుతాడంటే వాడతాడు లేదా ఆపరేట్ చేస్తాడు అని అర్థం. ఆఫీస్ మే కంప్యూటర్ చలాతా థా. అతను కంప్యూటర్ వాడేవాడు, ఆపరేట్ చేసేవాడు ఇంతకుముందు. ఆమె పిల్లలకు కథలు చెప్తుంది. ఓ బచ్చోంకో కహానియా సునాతీ హై. ఓకే. ఆమె పిల్లలకు కథలు చెప్పేది. సునాతీ థీ. ఓకే. సో ఇలా నేను నెక్స్ట్ చెప్పబోయే టెన్సెస్ అన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పుడు ఏది యూజ్ చేస్తాం. ఓకే. నాన్న ఇప్పుడు ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తాడంటే జాతే హై. అది ఇంతకుముందు వెళ్ళేవాడంటే జాతే థే. ఆ వేరియేషన్ అనేది కంపల్సరీ మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ఓకే. వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. వే యహా రహతే థే. వెరీ నైస్. నెక్స్ట్, నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. मैं ध्यान से गाड़ी चलाता హూ. నేను ధ్యాన్ సే శ్రద్ధగా, జాగ్రత్తగా. ఓకే మేడం. ఓకే. నెక్స్ట్, मैं ध्यान से गाड़ी चलाती हूँ. मैं ध्यान से गाड़ी चलाती हूँ. ఇక్కడ చూసారా, గాడి చలానా అంటే బండి నడపడం, కంప్యూటర్ చలానా అంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడం. मैं ध्यान से गाड़ी चलाता हूँ. అతను ప్రతిరోజు సైకిల్ దొక్కుతాడు. वह रोज साइकिल चलाता है. వెరీ గుడ్. అతడు ప్రతిరోజు గాడి साइकिल चलाता है. वह रोज సైకిల్ చలాతా హై. అతను రోజు वह रोज साइकिल चलाता है. సైకిల్ నడుపుతాడు, సైకిల్ డ్రైవ్ చేస్తాడు. నువ్వు చాలా తప్పులు చేస్తావు. तुम बहुत गलतियां करते हो. నువ్వు ఓకే. బహుత్ చాలా, గల్తియా తప్పులు, కర్తే హో. నువ్వు బహుత్ చాలా, గల్తియా తప్పులు, కర్తే హో చేస్తావు. బహుత్ గల్తియా కర్తే హో. నువ్వు చాలా తప్పులు చేస్తావు. ఓకే. तुम बहुत गलतियां करते हो. ఆమె పూలు అమ్ముతుంది. फूल बेचती है. ఆమె పూలు. ఓకే. ఆమె అన్నప్పుడు ఏం రావాలి? బేచ్తి హై. ఓకే. వహ్ ఆమె పూలు బేచ్తీ హై అంటే అమ్ముతుంది. वह फूल बेचती है. నేను స్కూల్కి వెళ్ళేవాడిని. मैं स्कूल जाता जाता था.
ఓకే మే స్కూల్ జాతా థా నేను స్కూల్కి వెళ్ళేవాడిని మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలండి ఓకే మే స్కూల్ జాతా థా అంటే నేను స్కూల్కి వెళ్ళేవాడిని मैं स्कूल जाता था। నేను ప్రతిరోజు నా బట్టలు ఉతుకుతాను मैं रोज अपने कपड़े रोज अपने कपड़े धोता हूँ धोती हूँ ధోతీ హూ దోతా హూ ఏదైనా చెప్పదండి మీరు లేడీ అయితే ధోతీ హూ జెంట్ అయితే దోతా హూ मैं మై నేను रोज రోజు అప్నే అప్నే నా యొక్క కపడే కపడే బట్టలు ఓకే ధోతా ధోతా హూ ఉతుకుతాను లేడీ అయితే ధోతీ హూ దోతా బదులు ధోతీ పెట్టాలి అంతే మే రోజ్ అప్నే కపడే ధోతా హూ నేను ప్రతిరోజు నా బట్టలు ఉతుకుతాను मैं रोज अपने कपड़े धोता हूँ। వాళ్ళు చాలా అల్లరి చేస్తారు वे बहुत बहुत से शोर वे मचाते बहुत शोर मचाते हैं షోర్ शोर మచాతే मचाते హై हैं। ఓకే షరారతి కర్నా లేదా షోర్ మచానా ఓకే అంటే అల్లరి చేయడం అనమాట హల్లా కర్నా అని కూడా చెప్తుంటారు హల్లా కర్నా అని కూడా అల్లరి చేయడం ఓకే వే బహుత్ షోర్ మచాతే హై అంటే గోల్ చేస్తారు వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు షోర్ అంటే గోల శబ్దం అనమాట నాయిజ్ ఓకే వే బహుత్ షోర్ మచాతే హై వాళ్ళు చాలా అల్లరి చేస్తారు वे बहुत शोर मचाते हैं। నేను చన్నీళ్ళతో స్నానం చేస్తాను मैं ठंडे पानी से नहाती हूँ వెరీ గుడ్ మై నేను ఠండే ठंडे పానీ पानी से ఠండా పానీ అంటే చల్లని నీళ్ళు అనమాట ఇక్కడ సే ఎప్పుడైతే వచ్చిందో ఠండా కాస్త ఠండేగా మారుతుంది అనమాట ఓకే ఠండా ఇది యాక్చువల్గా ఠండా పానీ అంటే మంచి చల్లని నీళ్ళు అనమాట చల్లని నీళ్ళు ఎప్పుడైతే సే వచ్చిందో ఈ ఠండా పానీ కాస్త ఠండే పానీ అవుతుంది ఠండే పానీ సే నహాతీ హూ మీరు లేడీ అయితే నహాతీ హూ జంట అయితే నహాతా హూ मैं ठंडे पानी से नहाता हूँ। అతను 9 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు वह 9 बजे ऑफिस जाते हैं वह అతడు वह ఓకే 9 బజే 9 గంటలకు दफ्तर ఆఫీస్కి जाता హై వా 9 బజే దఫ్తర్ జాతా హై అతను 9 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు वह 9 बजे दफ्तर जाता है। సూపర్ నువ్వు కష్టపడేవాడివి ఇంతకు ముందు तुम मेहनत करते थे तुम నువ్వు मेहनत మెహనత్ కష్టం ఓకే కర్తే करते थे थे। మెహనత్ కర్తే తే మెహనత్ అంటే కష్టం అనమాట మెహనత్ కర్నా అంటే కష్టపడడం రెండు కలిపితే తుమ్ మెహనత్ కర్తే థే అంటే నువ్వు కష్టపడేవాడివి तुम मेहनत करते थे। ఆమె నిజం చెప్పేది वह सच बोलती थी వెరీ గుడ్ वह ఆమె सच సచ్ ఓకే బోల్తీ बोलती థీ వह थी। సచ్ బోల్తీ థీ ఆమె నిజం చెప్పేది ఓకే ఈ అప్లికేషన్ ఈ సాఫ్ట్వేర్ మీకు ఇచ్చి కూడా నేను మళ్ళీ మీతో ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను జనరల్గా ఏంటంటే మనం ఒక గంట కూర్చొని ప్రాక్టీస్ చేయాలి ఒక్కళ్ళు అంటే జరిగేది కాదనమాట ఎందుకంటే అది జరగదు అది మీకే కాదు నాకు కూడా జరగదు కొద్దిసేపు చేసేసరికి బోర్ ఫీల్ అయిపోతాం వదిలేస్తుంటాం అనమాట ఆ వదిలేయడంలోనే మనం చాలా మిస్ అవుతూ ఉంటాం ఓకే అదే ఇప్పుడు నేను చేయిస్తున్నాను కాబట్టి ఏమవుతుందంటే ఆ 1 అవర్ మీరు డెడికేటెడ్గా ఇక్కడే ఉంటారు చెప్తూ ఉంటారు ఓకే సో దానివల్ల మీకు క్వాలిటీ టైం ఇస్తారు చాలా ఎక్కువ నేర్చుకుంటారు అనమాట ఇంకా మీకు ఈ తాతేతి కానీ హుహో తాతేతి ప్లస్ హుహో హే తాతేతి ప్లస్ తాతేతి అంటే ప్రతిరోజు చేసే పనులు గతంలో చేసేవాళ్ళం ఈ రెండు ఇంకా అసలు ఈ రోజుతో ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా ఎనీ సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేసేయగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది అనమాట సో ఈ 1 అవర్ వల్ల ఓకే సో అందు గురించి మీకు మీరుగా చేయగలిగేదాన్ని కూడా మళ్ళీ చేయిస్తున్నాను మీతో वह सच बोलती थी। నేను పాలు త్రాగేవాడిని दूध पीता था నేను దూద్ పాలు పీతా థా త్రాగేవాడిని మే దూద్ పీతా థా నేను పాలు త్రాగేవాడిని मैं दूध पीता था। ఆమె గిన్నెలు కడుగుతుంది वह बर्तन కడుగుతుంది ధోతి धोती హై है। కడుగుతుంది ప్రతిరోజు కడుగుతుంది ఆమె గిన్నెలు కడుగుతుంది వహ్ బర్తన్ ధోతి హై ఆమె గిన్నెలు కడుగుతుంది वह बर्तन धोती है। మరి బర్తన్ గిన్నెలు కడిగేది वह ధోతి థీ ఓ బర్తన్ ధోతి థీ ఆమె గిన్నెలు కడిగేది వాష్ చేసేది నువ్వు పరిగెత్తేవాడివి तुम दौड़ते थे వెరీ గుడ్ తుమ్ దౌడ్తే दौड़ते థే थे। నువ్వు పరిగెత్తేవాడివి నువ్వు పరిగెడతావు तुम दौड़ते हैं తుమ్ దౌడ్తే హై तुम दौड़ते थे। తుమ్ దౌడ్తే హై అంటే పరిగెడతావు నువ్వు పరిగెత్తేవాడు అంటే తుమ్ దౌడ్తే థే ఆమె పిల్లలను ప్రేమిస్తుంది
वह बच्चों वह बच्चे से प्यार करती वह वह है వహ్ ఆమె. ఓకే, బచ్చోన్ बच्चों సే, से బచ్చోన్ సే పిల్లలను. ఇక్కడ సే ఎందుకు వచ్చింది అని అడిగితే ప్యార్ కర్నా అనే ఈ ప్యార్. పదం ఉంది చూసారా, ప్యార్ కర్నా, నఫరత్ కర్నా. నఫరత్ కర్నా అంటే ద్వేషించడం. కొన్ని వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఆ వర్బ్స్తో ఇప్పుడు సేనే వస్తుంది. ఏంటి ఆ వర్బ్స్ అంటే ప్యార్ కర్నా, నఫరత్ కర్నా, షాదీ కర్నా, పేషానా, ఓకే, మిల్నా, పూచినా. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. వీటికి ఎప్పుడు కూడా ఏమండి ప్రార్థనా కర్నా, వినతీకరణ. మ్యామ్ చెప్పారు సార్, మ్యామ్ చెప్పారు గాయత్రి మ్యామ్. అది ప్యార్ మొత్తం కర్నా, అబ్బాయి. నఫరత్ కర్నా, ఓకే, పేషానా, ఇంకా వినతీకరణ, ప్రార్థనా కర్ణ, పూచ్నా, మిల్నా, వీటన్నిటికీ కూడా ఇప్పుడు కూడా సేవ్ వస్తుంది అనమాట. సో అందుకోసమే వా బచ్చోన్ సే ప్యార్ ఓకే కర్తీ करती హై. వా బచ్చోన్ సే ప్యార్ కర్తీ హై అంటే ఆమె పిల్లలను ప్రేమిస్తుంది. वह बच्चों నేను నీళ్లు త్రాగుతాను. मैं पानी पीता हूँ पीती మై हूँ నేను పానీ पानी నీళ్లు, పీతా पीता హూ త్రాగుతాను. మే పానీ పీతా హూ నేను నీళ్లు త్రాగుతాను. వెల్ డన్. मैं पानी पीता हूँ అతను అబద్ధాలు చెప్పేవాడు. वह झूठ बोलता था అతడు वह झूठ झूठ అబద్ధం, ఓకే, బోల్తా बोलता థా. था జూట్ బోల్తా థా అంటే అతను అబద్ధం చెప్పేవాడు. वह झूठ बोलता था మేము నదిలో ఈత కొట్టేవాళ్ళం. मैं नदी पर मैं नदी में तैरते हैं छोटे वाला ఓకే, तैरते थे మేము हम హమ్ हम हम నదిలో, नदी నదిలో में तैरते थे तैरते थे తైర్తే थे థే. వెరీ గుడ్. హమ్ నదీ మే తైర్తే థే అంటే మేము నదిలో ఈత కొట్టేవాళ్ళం. हम नदी में तैरते थे నువ్వు ప్రశ్నలు అడుగుతావు. तुम सवाल पूछते हो पूछते हो तुम నువ్వు सवाल సవాల్ सवाल ప్రశ్నలు పూచితే पूछते హో అడుగుతావు. తుమ్ సవాల్ పూచితే హో నువ్వు ప్రశ్నలు అడుగుతావు. तुम सवाल पूछते हो మేము హిందీ అర్థం చేసుకుంటాము. हम हिंदी समझते हैं హమ్ हम మేము హిందీ हिंदी సమజ్తే समझते హై. हैं హమ్ హిందీ సమజ్తే హై మేము హిందీ అర్థం చేసుకుంటాము. हम हिंदी समझते हैं షూర్ మ్యామ్, నేను పోస్ట్ చేస్తాను. ఓకే, నేను హిందీ నేర్పించేవాడిని. मैं हिंदी पढ़ाती पढ़ाता था ఓకే, మై मैं హిందీ हिंदी పడాతా पढ़ाता థా. था నేను హిందీ నేర్పించేవాడిని. మే హిందీ పడాతా థా అనే హిందీ मैं నేర్పించేవాడిని. हिंदी पढ़ाता था ఓకే, నేను ఈ క్వశ్చన్ ఏదైతే మీకు సే వేటితో వస్తుందో చెప్పాను కదా, అవి మన ఫారంలో ఇచ్చానండి యాక్చువల్గా. ఓకే, ఒక్కసారి vrtutorials.com ఫారం అంటే ఫారంలోనే ఇచ్చాను యాక్చువల్గా. ఏం చెప్తాం, సెర్చ్ చేయండి, ప్యార్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది ప్యార్. చూసారా, పూచినాతో సే ఎందుకు వస్తుంది అని చెప్పి మొత్తం కంప్లీట్గా నేను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను. ఓకే, ఫారంలో ఇచ్చాను అనమాట. సో ఫారం చాలా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు ఫారం ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతుంటే ఫాలో అవ్వండి. ప్లస్ అక్కడ చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దానికి ఆన్సర్స్ ఇవ్వండి. భోజనాన్ని హిందీలో ఏమంటారు? खाना खाना ఖానా అంటారు. భోజనాన్ని ఏమంటారు? ఖానా అంటారు. ఖానా భోజనం. ఓకే, నెక్స్ట్ త్వరగా లెగు. जल्दी उठो జల్దీ ఉఠో ఏదో ఇచ్చాడైనా దేవేందర్ అంట. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? यहाँ से वहाँ जाने के लिए कितने किलोमीटर కితనే जाने కిలోమీటర్ హోతీ హై. होते हैं ఎన్ని కిలోమీటర్లు హోతే హై, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, సో ఇలా చాలామంది యాక్చువల్గా వాళ్ళ డౌట్స్ నాడు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు చక్కగా ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది ఫారంకి వెళ్ళండి. ఫారంకి వెళ్తే మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ ఏ లాంగ్వేజ్ కైనా కూడా మీరు అక్కడ పోస్ట్ చేయొచ్చు. అలాగే వేరే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. నెక్స్ట్, నేను హిందీ నేర్పించేవాడిని. మే హిందీ పడాతా థా. నేను ఉదయం త్వరగా నిద్రలేస్తాను. मैं सुबह जल्दी उठता हूँ उठता हूँ వెరీ గుడ్. మై నేను मैं సుబే ఉదయం सुबह జల్దీ జల్దీ తొందరగా ఉఠతా ఉఠతా హూ లేస్తాను. నేను ఉదయం తొందరగా లేస్తాను. ఓకే, నెక్స్ట్. मैं सुबह जल्दी उठता हूँ వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, దెబ్బలాడుకునేవాళ్ళు. वे लड़ते थे वे लड़ते थे వాళ్ళు లడ్నా అంటే అర్థం ఏంటి?
పోట్లాడుకోవడం అనమాట. లడితే లడితే థే పోట్లాడుకునేవారు. వీళ్ళు లడితే థే వాళ్ళు वे పోట్లాడుకునేవారు. लड़ते थे। నేను యాపిల్ తినేవాడిని. मैं सेब खाता था खाता था మై నేను సేబ్ యాపిల్ मैं నేను సేబ్ सेब యాపిల్ ఖాతా खाता థా తినేవాడిని. मैं सेब खाता था। మా అమ్మ నన్ను ప్రేమించేది. मेरी माँ मुझसे मुझसे प्यार करती थी ఓకే. మేరీ మా మా అమ్మ మేరీ मेरी మా माँ అమ్మ. ఓకే. मुझे मुझे నన్ను प्यार ప్యార్ प्यार కర్తీ करती థీ थी। ప్రేమించేది. मेरी माँ मुझे प्यार करती थी। ముత్సే ప్యార్ కర్తీ థీ అని కూడా చెప్పదా. ఆమె పుస్తకం చదువుతుంది. वह किताब वह किताब पढ़ती है ఓకే. వహ్ ఆమె वह కితాబ్ किताब పుస్తకము. ఓకే. పढ़ती पढ़ती है है। చదువుతుంది. ఓకే. वो किताब पढ़ती है. ఆమె పుస్తకం చదివేది అంటే वह किताब पढ़ती थी वो किताब पढ़ती थी. वह ఆమె కితాబ్ పढ़ती थी చదివేది. वह किताब पढ़ती है। ఓకే. మేము ప్రతిరోజు కలుస్తాం. हम रोज मिलते हम हैं हम रोज रोज मिलते मिलते हैं. हैं। మేము రోజు కలుస్తాం. हम रोज मिलते हैं। ఆమె బావి నుండి నీళ్ళు తెస్తుంది. वह कुएं से पानी कुएं से पानी लाती है वह वह ఆమె కుయే कुएं సే. से ఓకే. కుయే సే అంటే బావి నుండి పానీ पानी నీళ్లు లాతీ लाती హై తెస్తుంది. తెచ్చేది అంటే लाती थी లాతీ థీ. वह कुएं से पानी लाती है। నేను ఉత్తరం రాస్తాను. मैं पत्र लिखता हूँ నేను పత్ర पत्र ఉత్తరం. ఓకే. లిఖతా लिखता హూ రాస్తాను. మే పత్ర లిఖతా హూ నేను ఉత్తరం రాస్తాను. రాసేవాడిని लिखता था लिखता था లిఖతా థా. వెల్ मैं पत्र लिखता हूँ। నువ్వు పుస్తకాలు చదివేవాడివి. तुम तुम किताब पढ़ते थे किताबें तुम తుమ్ కితాబే किताबें पढ़ते थे పढ़ते पढ़ते थे. थे। ఓకే. तुम किताबें पढ़ते थे।